కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై రగడ కొనసాగుతోంది. మేయర్ పదవి విషయంలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టె వెంకట్రావు వర్గీయులు నిరసన ర్యాలీ చేపట్టారు. పరాసుపేట సెంటర్ నుంచి ర్యాలీగా ఎంపీ బాలశౌరి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. 2 రోజుల క్రితం తనపై జరిగిన దాడి విషయాన్ని కొట్టె వెంకట్రావు ఎంపీ బాలశౌరి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసినట్లు ఆరోపిస్తున్న నగర అధ్యక్షులు గడ్డం రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొట్టె వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొట్టె వెంకట్రావు వర్గీయులతో ఎంపీ బాలశౌరి చర్చలు జరుపుతున్నారు. మేయర్ అభ్యర్థిత్వం చుట్టూ మొదలైన వివాదం జనసేనలో అంతర్గత విభేదాలకు దారితీయడంతో మచిలీపట్నం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడ్డం రాజు అనే వ్యక్తి మా కొట్టె వెంకట్రావు గారి పైన విరుచుకుపడ్డాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మా ఆత్మ గౌరవం ఆయన కొట్టె వెంకట్రావు గారు 60 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన ప్రతిదీ కూడా చిన్న గొడవ కానీ ఎవరితో మనస్పర్ధలు కానీ ఎటువంటివి లేవు. అలాంటి వ్యక్తి మీద ఈ పనికిరాని గడ్డం రాజు అనేవాడు ఏ ఉద్దేశంతో ఈ దిగజార్చుడు కార్యక్రమం చేశాడండి. ఆయన 2009 ప్రజారాజ్యం పార్టీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి 2014లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి మద్దతు ఇస్తే ఆ భాగంలో కౌన్సిలర్గా పోటీ చేశారు. కొనిదల వారి విజయం కొట్టే వారి లక్ష్యం అని 25 కార్లు వేసుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగడమే కాకుండా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలకి ఎంపీలకి వారు కార్లు పంపించి వారు ఎన్నో సేవలు చేశారు. టీ హబ్బులు పెట్టారు. మన నామినేషన్ రోజు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేశారు. సైకిల్తో మన ఎంపీ గారు మన గాజు గ్లాస్ గుర్తు జనాల్లోకి వెళ్ళట్లేదంటే వీధికి ఒక సైకిల్ ఒక మైక్ పెట్టి గ్లాసు 6వ నెంబర్ 2 అని వినూత్నంగా ప్రచారం చేసిన కొట్టె వెంకట్రావు గారి పైన ఈ రోజు ఆ గడ్డం రాజు పార్టీకి 7 సంవత్సరాల నుంచి ఏం చేశాడంటే ఒక పార్టీ కార్యక్రమం చేశాడా? ఒక ఇన్ఛార్జి ఎవరినైనా తీసుకొచ్చి చేశాడా? ఏ పార్టీ కార్యక్రమం అయినా ఒక్కడే తుండేసుకుని వస్తాడు, వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి కొట్టె వెంకట్రావు గారి మీద అనుచితంగా దాడి చేస్తే అతన్ని ఈ రోజు వరకు ఎటువంటి యాక్షన్